రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం విజయవాడలో నిర్వహించబడబోతుంది. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మండల స్థాయి పార్టీ అధ్యక్షుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎంపీస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సమావేశం కాబోతా ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉంది, అధికారంలోకి రావటానికి తెలుగుదేశం పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఆ హామీల పురోగతి ఏమిటి, ఈ హామీల వల్ల ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ప్రజలకి ఎటువంటి సౌలభ్యం కలిగింది, మరి అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి సందర్భంలోనూ ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చేశారు, ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు, కేంద్ర ప్రభుత్వం నా రెక్కలు విరక్కొడుతుంది అని చాలా చోట్ల వాపోతాం మనం చూసాం. వీటన్నిటిని అధిగమించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టంలో మనకి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి ఇచ్చిన అవకాశాలని, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇచ్చిన హక్కుల్ని ఏ విధంగా సాధించగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రానికి మేలు చేస్తుంది, వీటన్నిటిని కూడా రేపు ఈ సమావేశంలో సమీక్షించబోతున్నాం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణాలు అందరికీ తెలిసిందే. రైతుల రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఇంటింటికి ప్రతి ఇంటికి ఉద్యోగం, అదేవిధంగా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, బెల్ట్ షాపులు మూసివేత, ఇవన్నీ కూడా చెప్పారు. వీటితో పాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని తీసుకువచ్చి దాని ద్వారా వచ్చే సౌలభ్యంతో పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ యువతకి ఉపాధి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా రేపు సమీక్ష చేస్తాం. మా ఉద్దేశ ప్రకారం వీటన్నిటిని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి గారు ప్రజల్ని పక్కదోవ పట్టే విధంగానే పరిపాలన చేస్తున్నారు తప్పితే వీటన్నిటిని గురించి పట్టించుకుంటలేదు. ప్రత్యేక హోదా సాధించడంలో కానీ, పోలవరం ప్రాజెక్టుకి సరైన నిధులు తీసుకురావడంలో కానీ, రాజధాని నిర్మాణానికి 5 సంవత్సరాల కాల పరిమితిలో కావాల్సిన నిధులు తీసుకురావడంలో కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీలు కానివ్వండి, వీటన్నిటిని చేయటంలో, నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. వాటన్నిటిని కూడా రేపు చర్చించడం జరుగుతుంది. వీటన్నిటిని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యుల్ని తమ పార్టీలోకి ఫిరాయింపు చేసే విధంగా ప్రోత్సహించి కోట్లాది రూపాయలు వాళ్ళకి ఆశలు చూపి తీసుకోవడంతోనే మేమేదో ఘన విజయం సాధించామని చెప్పేసి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న విషయం మనం చూసాం. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, చట్టాలని కూని చేస్తూ,
ఇంకో పక్క తన మందబలంతో పోలీసుని ఉపయోగించి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పత్రికా స్వేచ్ఛకు కూడా పోటు పొడుస్తున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తుందనే ఉద్దేశంతో సాక్షి పత్రికని ఏ విధంగా ఉత్తర్వులతో, అధికార మదంతో ఏ విధంగా మూయించింది మనం చూసాం. ప్రస్తుతం సాక్షి ఛానల్ ఎక్కడ కూడా రాకోకుండా మేము ఎంఎస్ఓలతోనూ ఎవరైతే దీన్ని టెలికాస్ట్ చేస్తారో వాళ్ళందరితో మాట్లాడితే మాకు చెప్తుంది ఒకటే, సార్ మాకు తప్పని తెలుసు కానీ ప్రభుత్వాన్ని మేము ఎదిరించలేము. అంటే ఈ ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తుందా, లేకపోతే మందబలంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తానికి అధికారంలోకి వచ్చిందా అర్థం కాని పరిస్థితి. కాబట్టి రేపు వీటన్నిటి మీద కూడా చర్చిస్తాం. దయచేసి మేము పత్రికా విలేకరులు కూడా వారి సహకారాన్ని కూడా కోరుతున్నాం. మా చర్చ విషయాలని కానివ్వండి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. రేపు ఉదయం 9:30కి పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగబడుతుంది. 10:30-11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది. దీంట్లో నేను ఇందాక చెప్పిన విధంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడంలో వైఫల్యం, ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తీసుకురావడంలో కానివ్వండి, రాజధానిలో భూముల కుంభకోణం, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగా రాజధానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం, మరి స్థానిక సమస్యలు ఇరిగేషన్ ఏ విధంగా దెబ్బతింది, సాగునీరు అందివ్వలేక ఏ విధంగా రైతులు విలవిల్లాడుతూ ఉన్నారు, కృష్ణా నది మీద అక్రమంగా ప్రాజెక్టులు కడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చోద్యం చూస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను సాధించటంలో ఒక నిర్లక్ష్య ధోరణి కానివ్వండి లేదా చేతకాన్ని తనాన్ని ప్రదర్శించడంలో ఉన్న ఉద్దేశాలు ఏమిటి, మన కళ్ళకు కట్టినట్టు మనకి నష్టం జరిగే విధంగా కృష్ణానది మీద అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కూడా నిర్మిస్తూ పక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టుకొని చేతులు ముడుచుకుని కూర్చుంటుంది, దానికి ఒక కారణాలు వీటన్నిటిని కూడా రేపు చర్చిస్తాం. సార్ ఫస్ట్ మీటింగ్ అనుకుంటే మీరు విజయవాడలో మీ పార్టీ అధినేతకు విజయవాడ నచ్చలేదా? ఎందుకు 2 ఏళ్ళ సమయం పట్టింది ఇప్పుడు ఒక పార్టీ పరమైన ప్రోగ్రామ్ చేసుకోవడానికి? అంటే మీరు ఈ మధ్య మా బీటైం చూస్తున్నట్లేరు. మా పార్టీ గుంటూరు విజయవాడలో చేసిన కార్యక్రమాలు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతకుముందు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చేయలే. అధ్యక్షులు వారు కూడా అధికారికంగానే మచిలీపట్నంలో జరిగింది, విజయవాడలో ఉడా ఆఫీస్ ఎదురుగుండా జరిగింది, మంగళగిరిలో జరిగింది, గుంటూరులో జరిగింది, తణుకులో జరిగింది, దనేకల కళ్యాణ మండపంలో జరిగింది, కర్నూలులో జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ ప్రతిపక్షమైనా సరే తాము ప్రతిపక్షంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాల పరిమితిలో ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తుంటే మీరు చెప్పిన దానికి దేనికైనా సరే మేము సిద్ధం. తర్వాత లోకేష్ అంతా కూడా అతని కేంద్రంగా నడుస్తుందని మీరు గతంలో చాలా ఆరోపణలు చేశారు. తను మొన్న ఒక సవాల్ చేశాడు, నిరూపిస్తే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమని చెప్పి. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుందని చెప్పేసి ఉదాహరణలతో సహా వాస్తవాలతో సహా ఫ్యాక్ట్స్ చెప్పినా కూడా అధికారంలో ఉన్న వ్యక్తులు ఎందుకు కామ్గా ఉంటున్నారని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. మేము చెప్పాం లెక్కలతో సహా, ఇసుకలో ఎన్ని వేల కోట్ల రూపాయలు, మేమే కాదు కొన్ని ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా లెక్కలతో సహా చెప్పినాయి. దాదాపు వాళ్ళు చెప్పేది 1200 కోట్లు పత్రికలు, మేము చెప్పింది ఇంకా ఎక్కువ లెక్కలతో సహా. మేమేమి స్పీచ్లోనో లేకపోతే పబ్లిక్ స్పీచ్లో చెప్పలే, లెక్కలతో సహా చెప్పాం. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమంలో ఏ విధంగా దోచుకుంటుంది లెక్కలతో సహా. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీరు చెట్టు పూడికి తీత కార్యక్రమం ఏదైతే ఉందో
పూడికి తీత కార్యక్రమం ఏదైతే ఉందో అదే కార్యక్రమానికి ఏ విధంగా ఆదాయం వచ్చింది పంచాయతీలకి ఆ లెక్కన కడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీయో లెక్కలతో సహా చూపించాం. అదేవిధంగా సదావర్తి భూముల్లో ఏ విధంగా 1000 కోట్లు విలువ చేసే భూముల్ని ఎందుకు మీరు 22 కోట్లకి ఆధారాలతో సహా చూపించాం. చట్టాలని ఉన్న ప్రొసీజర్స్ని కూడా ఏదైనా సరే ఎండోమెంట్ భూములను అమ్మాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కోర్టు అడ్డంకులు ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కాదని చెప్పేసి ఏ విధంగా అమ్మారని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మా మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ అవినీతి కార్యక్రమాలు అవినీతి మీద మేము ఎప్పుడు మాట్లాడి దానికి సమాధానం స్పష్టంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు చెప్పలా. మేము చేస్తలేదని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. నిరూపించండి అంటారు. మేము చెప్పే లెక్కలు మీరు ఎంక్వైరీ చేయండి. మీ విజిలెన్స్ ఉంది, లేదా మీ సిబిసిఐడి ఉంది. మీకు చేత కాకపోతే మీ మిత్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వండి. అదేవిధంగా రాజధానిలో ఏ విధంగా భూములు కుంభకోణం చేసిందో చూపించాం. ఒకవేళ మేము చెప్పింది అబద్ధమైతే కనుక రాజధానిలో భూములు కుంభకోణం రియల్ ఎస్టేట్ కనుక అబద్ధం అయినట్లయితే నేను మీకు కూడా చెప్తున్నా, అబద్ధమైతే ఏ ఉద్దేశంతో కృష్ణా జిల్లాలో 85 నుంచి 90% భూముల్ని జోన్ 1 కింద ప్రకటించారు. జోన్ 1 అంటే మీకు అందరికీ తెలుసు 35 సంవత్సరాలు ఎటువంటి రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు కానీ లేఅవుట్లు కానీ పక్కా గృహాల నిర్మాణం కానీ చేయకూడదని మీకు తెలుసు. ఎందుకు మీరు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోతే ఇక్కడ వాళ్ళు చేసుకుంటే మీకేంటి, రైతులు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మీరు అక్కడ వ్యాపారం చేశారు కాబట్టి అక్కడ లాభాలు మీకు రావాలి కాబట్టి మీరు మిమ్మల్ని నమ్మిన రైతాంగాన్ని పొట్ట మీద కాలుతో తన్నారు మీరు. ఇవన్నీ చూపించాం. మరి ఇంకా మేమేం చూపించాలి మీకు? పాపం బుద్ధుడు కాదు అదేంటి మన లోకేష్ బాబుకి, చంద్రబాబు గారికి ఇవన్నీ ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు కేసులో అక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ 5 కోట్లు ఇచ్చారు, ఇక్కడ 30 కోట్లు ఇచ్చారని చెప్పేసి. మేము 30 కోట్లు చెబుతున్నాం, అక్కడ 5 కోట్లు క్యాష్తో సహా పట్టుబడ్డారు. ఆధారం దొరికింది కదా, దీని మీద కూడా ఏంటి ఎంక్వైరీ. సో మేము ఎక్కడ అబద్ధాలు చెప్పట్లా. మేము చెప్పింది ప్రతిదీ కూడా ఆ రోజు పట్టుసీమను వ్యతిరేకించినప్పుడు మేము చెప్పాం, అయ్యా మీరు పట్టుసీమ కడుతున్నారు, పోలవరం సపరేట్ అంటున్నారు, పట్టుసీమ సపరేట్ అంటున్నారు. పోలవరం 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు వస్తుంది కాబట్టి 45 టీఎంసీలు కృష్ణా నది అంటే ఆ బేసిన్ నుంచి గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి మనం తరలింపుస్తున్నాం కాబట్టి 45 టీమ్స్లు అక్కడ కోల్పోతాం. మళ్ళీ మీరు ఇది స్టార్ట్ కాకముందే పట్టుసీమను మీరు సపరేట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రారంభించారు. దాని మూలంగా మనకి మరో 45 టీఎంసీలు కృష్ణా జలాల్లో మన హక్కును కోల్పోబోతున్నామని చెప్పాం. ఈరోజు అది వాస్తవమైంది. అదే ఆధారంతో ఈరోజు హరీష్ రావు గారు మాకు రైట్ ఉంది, మీరు గోదావరి జలాల్ని తరలించుకున్నారు కాబట్టి ఉన్న చట్టాల ప్రకారం మాకు కృష్ణా జిల్లాలో హక్కు ఉందని అంటున్నారు. మీరు దానికి సమాధానం చెప్పట్లా. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తు చేశాడు, వేరే రాష్ట్రాలకు ఆయన వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని తప్పితే ఇంకెవరు ఆఖరికి ఇంట్లో భార్య పిల్లలు ఎవరు గుర్తుకురారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే గుర్తుకొస్తారు. మాట్లాడితే రావెల్ కిషోర్ బాబు కొడుకు ఎవరు అమ్మాయిని ఏడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల స్థాయికి ఈ ప్రభుత్వం పడిపోతే ఇంక ఇంతకంటే ఏం ఊహించగలం? ఎందుకంటే మేమేం చేయలేం. జగన్ ఫోబియా అంటే జగన్ అంటే పడిపోయింది అంతే. జగన్ అంటే భయం పడిపోయింది కాదు. మీరు ప్రతిదానికి జగన్ గారు అక్కడికి వెళ్ళి చెప్తావేంటి? నీకు దమ్ముంటే నువ్వు ఆపు. జగన్ గారు ఏదో చేస్తారు, ఓకే, అది ప్రజలు చూసుకుంటారు. జగన్ గారు కనుక ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే కార్యక్రమాలు చేసినా, ఈ రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమాలు చేసినా ప్రజలు ఉన్నారు. కానీ నీ చేతకాంతనం ఏంటి? నాకు చేత కాదు బాబు నువ్వు చేసే కార్యక్రమాలు కానీ చెప్పి చేతులు ఎత్తేసేయండి. మేము పరిపాలన చేయలేమని చెప్పేసి సాక్షాత్ ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉండి దద్దం అయిపోయి నీకు అసలు నీళ్ళు ఎప్పుడు ఇస్తానో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఇంకేం మాట్లాడాలా? ఈ పాటికి నిజంగా ప్రభుత్వం అయితే ఇది ప్రభుత్వం కాదు. మనం ఆక్షన్స్లో కొంతమంది పాడుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో నుంచి అదంతా పెట్టుబడికి తోడు లాభాన్ని ఏ విధంగా సంపాదించాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు తప్పితే దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, పరిపాలనకి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని సెట్ వీటిల ప్రకారం వెళ్ళాలనే అసలు ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని అందరినీ కూడా గాలికి వదిలేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తూ ఉన్నారు.